హాయ్ అండి. రాగి పిండితోటి గట్టి చెక్కలు ఎలా రెడీ చేసేది చూపిస్తాను. నేనైతే ఒక పెద్ద కప్పు నిండా రాగి పిండి తీసుకున్నాను. 1 కేజీకి 1 కప్పు నిండా రాగి పిండి తీసుకున్నాను. మనం ఎప్పుడు బియ్యం పిండితోనే చేసుకుంటున్నాం కదా. ఈరోజు దీంట్లో నేను రాగి పిండి కలుపుకుంటున్నాను. మనము రాత్రంతా నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు తీసుకుంటున్నాను. కావాలంటే ఎక్కువనే తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పు తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర తీసుకుంటున్నాను. నా కాడ వెన్న లేదండి, అందుకని బటర్ తీసుకుంటున్నాను. వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు. ఇవన్నీ మనము పిండిలో వేసుకొని 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకుంటున్నాను బటరు. 3 పెద్ద టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కొంచెం కారంగా ఉంటే బాగా టేస్ట్గా ఉంటుంది. పెద్ద 3 గరిటెల ఆయిల్ తీసుకున్నాను. ఇది బాగా కాగనివ్వాలి. ఆయిల్ బాగా వేడైతేనే మన చెక్కలు బాగా వస్తాయి. ఇలా మనం పిండిలో వేసుకున్న పెసరపప్పు కారం అంతా కలుపుకోవాలి. బాగా కాగిన ఆయిల్ ఇందులో వేసుకోవాలి, బియ్యం పిండిలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మనం చేత కలుపుకుంటే కాలుతుందండి, గరిటెతో కలుపుకోవాలి. కలిపేసుకొని బాగా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మనం అంతా బాగా ఆయిల్ పిండిలో కలిసేలాగా చేత అంతా బాగా కలుపుకొని వాటర్ వేసుకొని మనము చపాతీ పిండి ఎలా వస్తుందో అలా కలుపుకోవాలి. అలా గట్టిగా రావాలి. చపాతీ పిండి ఎలా వస్తుందో మనకు అలా గట్టిగా వస్తే కరెక్ట్ సరిపోతుంది. ఇలా వచ్చింది, ఇలా వస్తే సరిపోతుంది. మనం అన్నీ చిన్న చిన్న ఉంటలుగా చేసుకుందాము. నేనైతే ఇలా చిన్నవి చేసుకున్నాను. పెద్దవైనా చేసుకోవచ్చు. ఆయిల్ పేపర్ తీసుకున్నాను. ఆయిల్ పేపర్ మనము చేతైనా చేసుకోవచ్చు, అలా చేత పెట్టి చేసుకోవచ్చు. నేనైతే పూరి ప్రెస్తో చేసుకుంటున్నాను. కొంచెం జల్దీ అవుతుందని ఈజీ. ఇలా ఒత్తుకోవాలి. ఇలా వస్తుంది. మనం పేపర్ పైన చేతితో చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పేపర్ పైన వేసి పెట్టుకోవాలి. నేను అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా కాగనివ్వాలి. కాగిన తర్వాత మనము చెక్కలు వేసేటప్పుడు స్లో చేసుకోవాలి. స్టవ్ చిన్న మంటతో కాల్చుకోవాలి. ఇలా వస్తాయి చెక్కలు. మనం కలర్ కానీ కొంచెం చేంజ్గా వస్తాయి రాగి పిండి వేసిన దాన్న. చాలా బాగుంటాయి రాగి పిండి వేసిన చెక్కలు, టేస్ట్గా ఉంటాయి. మీరు కానీ ట్రై చేయండి. కలర్ కానీ ఇలా వస్తాయి. కలరు చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కానీ ట్రై చేయండి.